Hey guys, I'm back with another video. This is Sagar. You're watching Sagar Creations Telugu. So guys, ఇవాళ మన వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే టాక్ బ్యాక్ అనేది 15.0 అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ అప్డేట్లో మనకి చాలా యూస్ఫుల్ ఫీచర్స్ అయితే రావడం జరిగింది. సో అవి మనకి ఎలా యూజ్ అవుతాయి, అసలు వర్క్ అవుతున్నాయా లేదా అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గైస్. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. సో వితౌట్ ఎనీ డిలే, సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో గైస్, ఈ ఫీచర్స్ అన్ని మీకు రావాలంటే ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీ సూట్ అని సర్చ్ చేసి ముందుగా అప్డేట్ అయితే చేసుకోండి గైస్. సో అప్డేట్ చేస్తేనే ఈ ఫీచర్స్ అన్ని మీకు వస్తాయి అనమాట. సో ఎవరికైతే అప్డేట్ రాలేదో సో అప్డేట్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి గైస్. సో తొందరలోనే అందరికీ రోల్ అవుట్ అవుతుంది. సో దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి డీటెయిల్ డిస్క్రిప్షన్ అనమాట. సో ఈ డీటెయిల్ డిస్క్రిప్షన్ అనే ఫీచర్ ఎలా వర్క్ అవుతుందంటే, సో ఇంతకుముందు మనం ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ కానీ లేదా ఇమేజ్లో ఏముందో తెచ్చుకోవడానికి రకరకాల అప్లికేషన్స్ అయితే యూజ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు అటువంటి అప్లికేషన్స్ ఏవి మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో టాక్ బ్యాక్లోనే మనకు ప్రొవైడ్ చేస్తున్నారనమాట డీటెయిల్ డిస్క్రిప్షన్ అనే ఫీచర్ ద్వారా. సో ఒకవేళ మనం డాక్యుమెంట్ ఓపెన్ చేసామనుకోండి, ఆ డాక్యుమెంట్లో ఏమేమి ఉన్నాయి, పర్సన్ నేమ్ ఏంటి, ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనకు చదువుతుందనమాట. అండ్ ఒకవేళ పర్సన్ ఇమేజ్ ఓపెన్ చేస్తే కనుక ఆ ఇమేజ్లో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, ఆ పర్సన్ మేలా ఫీమేలా ప్రతి ఒక్కటి అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒక ప్రాక్టికల్గా అయితే ఒక ఇమేజ్ అయితే తీసుకొని చూపిస్తాను గైస్ ఎలా వర్క్ అవుతుంది అనేది. అండ్ దాని తర్వాత ఆ ఫీచర్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఆన్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను గైస్. సో ముందే నేను గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఇమేజ్ అయితే తీసుకుంటాను గైస్. సో ఒక ఫోటో అయితే తీసుకున్నాను. సో ఇక్కడ డిస్క్రైబ్ అవుతుంది, మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది అనుకుంటా. సో ఇక్కడ నేను జెస్చర్ అయితే పెట్టుకున్నాను గైస్. సో ఇక్కడ చదువుతుంది చూడొచ్చు. సో ఇక్కడ నా మెమో ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇక్కడ చదవడం జరిగింది. గంగుల సాగర్ అని చెప్పేసి, బి గ్రేడ్ అని, సో ఇట్లా ఇవన్నీ అయితే చదవడం జరిగింది అనమాట. సో ఇలా చాలా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది గైస్. మీరు ఒక పర్సన్ ఇమేజ్ ఓపెన్ చేసినా కూడా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో పర్సన్ ఎలా ఉన్నాడు, మేలా ఫీమేలా ప్రతి ఒక్క ఇట్లాంటి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఫీచర్ ఎలా ఆన్ చేసుకోవాలంటే ముందుగా మీరు టాక్ బ్యాక్ మెన్యూ అయితే ఓపెన్ చేయండి. టాక్ బ్యాక్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఇమేజ్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, సో ఇక్కడ చూడొచ్చు. సో ఇమేజ్ ఐకాన్ అండ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మనకి కొత్తగా అయితే రావడం జరిగింది. ఇక్కడ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉండడం జరిగింది. సో ఇక్కడ ఆన్ అయితే క్లిక్ చేయండి గైస్. సో ఇక్కడ మీరు ఫస్ట్ టైం ఆన్ చేస్తే కనుక మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే అడుగుతుంది. సో ఏంటంటే మేము ఇక్కడ ఈ ఫీచర్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీరు పంపించే డేటా అనేది గూగుల్కి సెండ్ అయ్యి ఆ తర్వాత మేము డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాం, డోంట్ వరీ, ఆ తర్వాత మేము ఈ డేటా అంతా డిలీట్ చేస్తామని చెప్పేసి ఒక ఇంగ్లీష్లో మీకు ఒక మెసేజ్ అయితే షో అప్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడ మీరు ఓకే ఇస్తే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట. సో ఆన్ అయిపోయిన తర్వాత జస్ట్ మీరు డిస్క్రైబ్ ఇమేజ్ కొడితే సరిపోతుంది, డీటెయిల్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో నేనైతే జెస్చర్ పెట్టుకున్నాను గైస్. జెస్చర్ అప్లై అయితే ఆటోమేటిక్గా డిస్క్రైబ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కానీ మనం వీడియోని కూడా డిస్క్రైబ్ చేసుకోవాల్సి వస్తుంది, వీడియోని కూడా డిస్క్రైబ్ చేసుకోవచ్చు. నేను ఒక వీడియో ఓపెన్ చేసి కూడా డిస్క్రైబ్ చేశాను. సో ఆ వీడియోలో ఏం సీన్ వస్తుంది అనేది ప్రతి ఒక్కటి అయితే మనకు క్లియర్గా, అంటే ఆ సీన్లో కరెక్ట్గా ఆ ఫోటో లాగా డిస్క్రైబ్ అవుతుంది అనమాట. సో వీడియోని కూడా మనం డిస్క్రైబ్ చేసుకోవచ్చు మనకు పర్టికులర్ సీన్ దగ్గర కానీ. సో అలా అయితే డిస్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ క్యాప్చర్ కూడా మనకు చదువుతుంది కదా, సో వర్క్ అవుతుంది, నేను ట్రై చేశాను. అండ్ దీనిలో సెకండ్ వన్ ఫీచర్ వచ్చేసరికి, సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి డీటెయిల్ డిస్క్రిప్షన్, దీని సెకండ్ ఫీచర్ వచ్చేసరికి ఇక్కడ టాక్ బ్యాక్ మెనూ రావడం జరిగింది. సో ఒకటే ఫీచర్ బట్ నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, రీడ్ ఫ్రమ్ ఫోకస్డ్ ఐటమ్. నెక్స్ట్ మనకి ఇంతకుముందు ఏముండే, రీడ్ ఫ్రమ్ నెక్స్ట్ ఐటమ్ అని ఉండే, ఇప్పుడు మనకి రీడ్ ఫ్రమ్ ఫోకస్డ్ ఐటమ్ అయితే రావడం జరిగింది. అండ్ దెన్ థర్డ్ వన్ ఫీచర్ వచ్చేసరికి కాంటాక్ట్ సపోర్ట్ అనమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా గూగుల్ టీమ్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు, గూగుల్ డిజేబుల్ టీమ్ వాళ్ళకి. సో అది ఎక్కడ ఉందని చూపిస్తాను గైస్. ఇక్కడ టాక్ బ్యాక్ మెనూ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ టాక్ బ్యాక్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం లాస్ట్లోకి వెళ్తే ఇక్కడ కాంటాక్ట్ గూగుల్ డిజేబిలిటీ సపోర్ట్ అని ఉండడం జరిగింది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం గూగుల్ వాళ్ళ డిజేబిలిటీ టీమ్ వాళ్ళకైతే మనం కాంటాక్ట్ అవ్వచ్చు. మన యాక్సెసిబిలిటీలో కానీ మన టాక్ బ్యాక్లో కానీ ఏమైనా ఇష్యూస్ అయినా కూడా డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఫీచర్ వచ్చేసరికి వర్బాసిటీలో అయితే రావడం జరిగింది. సో మనం ఇక్కడ సింబల్ లెవెల్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే సింబల్ లెవెల్ మోస్ట్, ఆలా, సమ్మ ఇవన్నీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే సింబల్స్ అన్నీ చదవాలా, అంటే ఎక్కువ యూజ్ అయ్యే చదవాలా, సో మొత్తంగా చదవాలని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వర్బాసిటీలో చూపిస్తాను చూడొచ్చు.
ఇక్కడ చూపిస్తాను చూడొచ్చు. ఇక్కడ స్పీక్ పంచువేషన్ సింబల్స్ ఇక్కడ ఆల్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆల్, మోస్ట్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సమ్ ఇక్కడ లర్న్ మోర్ ఇంకా తెలుసుకోవచ్చు దీని గురించి. సో ఇవే అనమాట ఫీచర్స్ అయితే రావడం జరిగింది. సో ఈ 4 ఫీచర్స్ అయితే రావడం జరిగింది. అండ్ బ్రెయిల్ కీబోర్డ్ డిస్ప్లే ఐడియా లేదు, బట్ సో దానికి సంబంధించి కూడా కొన్ని ఫీచర్స్ అయితే రావడం జరిగింది. సో బట్ అది నాకు ఐడియా లేదు కాబట్టి నేను చూపించట్లేదు. సో ఇవి మనకి యూజ్ అయ్యే ఫీచర్స్ అనమాట. సో ఇవి మనకు చాలానే యూజ్ అవుతాయి. సో చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే తీసుకోవడం జరిగింది ఈ అప్డేట్లో. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్లో చాలా ఇంప్రూవ్ అవ్వాలైతే నేను అనుకుంటున్నాను. సో అంటే వీడియో డిస్క్రైబింగ్ కానీ సో ఇంకా చాలా యాక్సెసిబుల్గా కావాలని కోరుకుంటున్నాను అయితే. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. సో చాలా మంచి మంచి ఫీచర్స్ తీసుకోవడం జరిగింది ఈసారి యాక్సెసిబిలిటీలో గూగుల్ వాళ్ళు. సో మనం ఈ వీడియోకి అయితే ఇంత గైస్. సో మనం నెక్స్ట్ వీడియో వెళ్దాం. అప్పటి వరకు